హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 24, 25, 26 తేదీల్లో 2-3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహరాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ 3 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మంచి శుభవార్తలు వింటారు. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. సింహరాశి వారి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. వీరి కోపం ఎక్కువసేపు ఉండదు. మళ్ళీ మంచిగా మారిపోతారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటారు. వారికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. వీరు ఎవరికీ మోసం చేయరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సింహరాశి వారికి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వీరిని వరిస్తుంది. జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారు. ఎన్నో శుభవార్తలు వింటారు. సింహరాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అసలు చెయ్యరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. కానీ వీరు కొంతమంది మాటలు నమ్మి మోసపోతారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. అయినా వీరికి ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 3 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. ఈ 3 రోజులు మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఈ 3 రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శుక్రవారం ఇంటిని శుభ్రంగా చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి. దుర్గామాతకు ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటారు. మీ కోరికలన్నీ నెరవేరుతారు.
ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ఈ శుక్రవారం తప్పకుండా దుర్గామాతకు పూజ చేయండి. మీకు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి. మీకు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడకండి. మీకు దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒకసారి దుర్గామాతను తలుచుకోండి, అన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఎప్పుడు చూడండి డబ్బు చూస్తారు. సంతోషమైన జీవితం ఉంటుంది. సింహరాశి వారు ఎవరైతే సంతానం కోసం, పెళ్లి కోసం, జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఒక్క పరిహారం చేయండి. దానివల్ల మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. 3 శుక్రవారాలు దుర్గాదేవి గుడికి వెళ్ళి దీపం వెలిగించి మీ కోరికను దుర్గామాతతో చెప్పుకోండి. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అమ్మవారి మనస్సు చాలా సున్నితమైంది. ఏ కోరికనైనా వెంటనే తీర్చేస్తుంది. అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. సింహరాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో పేదవారికి ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యం కలుగుతుంది. మీ సంపాదన ఎక్కువ పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. సింహరాశి వారు 3 రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా ఉంది. వారు ఎవరో మీకు బాగా తెలుసు. మీరు మంచిగా బ్రతికే అస్సలు వారవలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. మీ మాట తీరులో కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసుకోగలిగితే ఎలాంటి బాధ మీ దరి చేరదు. అమ్మవారిని మన మనసులో మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుంటూ పూజ చేస్తే సరిపోతుంది. దుర్గామాతకు ఏదో ఒక నైవేద్యం పెట్టి, అంటే పాలు కానీ, పండ్లు కానీ, బెల్లం కానీ, పరమాన్నం కానీ ఇలా ఏదో ఒకటి నైవేద్యం పెట్టి మీరు అమ్మవారికి నీరాజనం సమర్పిస్తే సరిపోతుంది. చూశారు కదండి సింహరాశి వారి జాతక ఫలితాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.